ధన్యవాదములు. మనకు ఈ కార్నర్ మీటింగ్ ప్రతి గ్రామానికి ఎందుకు వెళ్తున్నది? ఇప్పుడు మనకేం ఎలక్షన్లు లేవు అన్న. ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఏం ఎలక్షన్ లేవు. ఏ పార్టీ అయినా పెట్టది, కానీ బీజేపీ ఎందుకు వస్తుంది? ప్రతి ప్రజల దగ్గరికి బీజేపీ వస్తుంది. ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోమని బీజేపీ మమ్మల్ని పంపిస్తుంది. అందుకే మేము ఇక్కడ కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి మనకు ఇప్పుడున్న సమస్యలల్లో అన్న మీకు ఇక్కడ ఎవరికైనా రుణమాఫీ అయిందా? రైతు రుణమాఫీ అయిందా? రైతు రుణమాఫీ అయిందా? కేసీఆర్ ఏం చెప్పిండు? రైతు రుణమాఫీ చేస్తున్నాడా లేదా? చేసిండా? చేయలే. రుణమాఫీ చేయలేడు. ఎలక్షన్ల టైంలో చెప్పిండు, ఓట్లు వేసుకున్నాడు, గెలుపుకున్నాడు, కల సైలెంట్గా ఉన్నాడు. అదొకటి. అన్న 2017లో 18 ఎలక్షన్లు ఉన్నాయి. 2017లో ఏం చేసిండు? 2017లో ఉచిత ఎరువులు అన్నాడు రైతులకు. ఉచిత ఎరువులు ఎవరికన్నా ఇచ్చిండా? ఇవ్వలేకంటే ఎవరికన్నా వచ్చినాయా ఉచిత ఎరువులు? రాలేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ధరణి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. తిరిగి ఓళ్ళ పేరు మీద ఓళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, ఓళ్ళ భూమి ఓళ్ళ మీదకి వెళ్ళిపోతున్నది. మండలాపి చుట్టూ తిరిగి లక్షలు జరుపుకుంటున్నారు. అవునా కాదా? అది ఎంత పెద్ద సమస్య. ఆ ధరని ఎట్లా సృష్టించిండు? ఆయన స్వార్థం కోసం సృష్టించిండు. ఆయన స్వార్థం ఏముంటుంది? ధరణి అనే ఒక సొసైటీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరి భూములు లెక్క పెడితే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరి తెలని భూములు ఉన్నాయి, ఆ భూముల్ని కబ్జా చేయడానికి ఇవన్నీ ప్లాన్లు వేసింది కేసీఆర్. అందుకొరకే మనము తెలియక మనకి ఇప్పుడు ఉన్నాయన్ని సమస్యలు పుట్టించింది కేసీఆర్. మనకు ఏదో మధ్య ఇప్పుడు ధరణి వల్ల రైతు బంధు అని వేస్తున్నా అన్నాడు. రైతు బంధు ఎందరికి వస్తుందన్నా? ఉన్నోళ్ళకే వస్తున్నది. 2 ఎకరాలు 1 ఎకరం ఉన్న వాళ్ళకి వస్తున్నదా? ఎవరికైనా వస్తున్నాయా? 1 ఎకరం ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. అక్కడ పోయి చూస్తే అక్కడ పని జరగడం లేదు. ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ మాటలతో మాయ చేస్తాడన్నా, ఖతర్నాక్ మాయ చేస్తాడు. ఎలాంటి తెలంగాణ పట్టుబట్టిండు. ఏం పట్టుబట్టినా తెలంగాణలో ఎవరిని ఎట్లా గోల్మాల్ చేయాలా, మందులు ఎట్లా వారియాలా, మందులు చెర్ల లెక్క మన కినాలు వాడతానా అట్లా వారిచ్చి గెలడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి బీజేపీ మన నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంతో గౌరవించి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. విదేశాల కాడికి వెళ్ళి మనకు గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఎట్లా ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశం ఏ దేశం కూడా పట్టించుకోకపోతుండే, పిల్లటానికి కూడా ఇంకా ముందు అవుతుండే, ఏ గాల్లో చేయని మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ నా దేశానికి వస్తే పోకు మాకు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు శత్రువైన పాకిస్తాన్ కూడా నరేంద్ర మోడీ కావాలి నాకు ప్రధాని అంటున్నది. నరేంద్ర మోడీ కావాలి అంటున్నది అంటే అర్థం చేసుకోండి, అతనికి ఎవరు లేరు. మనమే ప్రజలమే, మనమే కుటుంబం అతనికి. ఇవన్నీ సమస్యలు అన్న. జంగల్ ఉన్నది. ఇంతకు ముందు మనం కోతులను చూడాలంటే జంగల్లో పోయి చూస్తుంటామన్నా. ఇప్పుడు ఏదవుతున్నది? మన ఇంటి పూల బొక్కల మీద, మా తోటలల్లో ఆడ ఎదుగుతున్నాం. అదే చెట్లు ఇప్పుడు జంగల్లో ఉంటే మామిడి చెట్లు, ఏ చెట్లైనా జాన్ చెట్లు అవి ఇవి ఉంటే వీళ్ళకి ఎందుకు వస్తాయి? ఇవి రావు కదా. చెట్లన్నీ కొట్టేయబడుతుంది. మొత్తం చెట్లన్నీ కట్టేయబట్టి ఎక్కడెక్కడ గుట్టలన్నీ నాపేయబట్టి ఇలాంటి సమస్యలు ఎన్ని సమస్యలు ట్రైనింగ్ ఇచ్చిండట్లేదు మళ్ళా. అవునా కాదా? అందుకొరకు మీరు కూడా దయచేసి ఈ కార్నర్ మీటింగ్ అనేది మన అందరి కోసం చేపట్టింది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఎలాంటి వచ్చే సమయంలో మన బీజేపీ మన నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ భారతదేశ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలిసినాం.